హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. చాలా మంది స్టూడెంట్స్ చేసిన కామెంట్స్ మీద ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో డెఫినెట్గా లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి సప్లై ఎగ్జామ్ రాసేవారు ఏ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి. మీరు ప్రీవియస్గా రెగ్యులర్గా ఉన్నప్పుడు ఏదైతే సిలబస్ మీరు ప్రిపేర్ అయ్యారో అదే సిలబస్ మీకు సప్లైలో కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట. ఓకేనా? సేమ్ సిలబస్ మీరు డిగ్రీ జాయిన్ అయినప్పుడు ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ మీరు సప్లైలో కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ సెమ్ వారికి క్యూ పేపర్ ఈజీ ఆర్ టఫ్ గా ఉంటుందా? సో ఇది వచ్చేసి కొంతమంది స్టూడెంట్స్ అయితే కామెంట్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ సెమ్ వారికి ఎవరైతే ఓన్లీ 1 or 2 యూనిట్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అటెంప్ట్ చేద్దాం అనుకుంటే మీకు ఎగ్జామ్ పేపర్ అనేది టఫ్ గానే ఉంటుంది. సో మాక్సిమం 3.5 యూనిట్స్ అన్నా 4 యూనిట్స్ అన్నా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మీకు పేపర్ అనేది ఈజీగా అయితే ఉంటుంది అనమాట. సో డెఫినెట్ గా టైం లేక 1.5 యూనిట్ 2 యూనిట్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ కి వెళ్ళకండి. సో డెఫినెట్ గా 3.5 లేదా 4 యూనిట్స్ అన్నా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్లో పెట్టిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షెట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. పాస్ మార్క్సే కాదు, డెఫినెట్ గా గుడ్ మార్క్స్ కూడా మీరు గెయిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి? సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ అనేవి మనకి ఏప్రిల్ ఎండ్లో కానీ లేదంటే మనకి ఈసారి డెఫినెట్ గా సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ అనేవి మేలో కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ అనేవి మనకి ఈసారి మేలో కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఛాన్సెస్ అనేది హై అయితే ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ సెమ్కి వైవా ఉంటుందా లేదా? సిక్స్త్ సెమ్కి వైవా అనేది కన్ఫర్మ్గా ఉంటుంది. సో మనకి ఎటు థియరీ ఎగ్జామ్స్ అనేవి లేవు కాబట్టి మీకు ఇంటర్న్షిప్ అనేది జరుగుతుంది. ఇంటర్న్షిప్ మీద ఏదైతే టాపిక్ మీద మీరు చేస్తున్నారో, ప్రోగ్రామింగ్ అయితే ప్రోగ్రామింగ్, ప్రాజెక్ట్ ఏదైనా కానీ ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ వైవా అయితే కన్ఫర్మ్గా మనకి యూనివర్సిటీ నుంచి ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ అయితే వచ్చి మీకు వైవా అనేది అడుగుతారు. సో కన్ఫర్మ్గా మీరు ఆ వైవాకి మార్క్స్ అయితే ఉంటాయి. సో 20 మార్క్స్ అనేవి ఉంటాయి. సో కన్ఫర్మ్గా మీరు అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద అయితే ఫైనల్గా మార్క్స్ అనేవి ఉంటాయి. మనకి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్ అనమాట సిక్స్త్ సెమ్ ఇంటర్న్షిప్కి. ఓకేనా? సో జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి సాంస్క్రిట్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో రాయవచ్చా? సాంస్క్రిట్ ఎగ్జామ్ అనేది మీరు ఇంగ్లీష్లో రాయకూడదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ లాంగ్వేజ్ కింద ఇంగ్లీష్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ఎగ్జామ్ అనేది రాస్తారు ఇంగ్లీష్ అనేది. దాని తర్వాత మీకు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అనేది అయితే హిందీ లేదా ఏదైనా లాంగ్వేజ్లో మీరు సాంస్క్రిట్ ఎగ్జామ్ అనేది మీరు అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ మాత్రం సాంస్క్రిట్ ఎగ్జామ్ అనేది తెలుగులో అయితే అటెంప్ట్ అయితే చేస్తారు. సో కన్ఫర్మ్గా సాంస్క్రిట్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో అయితే రాయకూడదు. 90% స్టూడెంట్స్ మాత్రం డెఫినెట్గా సాంస్క్రిట్ ఎగ్జామ్ అనేది తెలుగులో అయితే అటెంప్ట్ అయితే చేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ డిగ్రీ 3rd సెమిస్టర్ అలాగే 5th సెమిస్టర్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ ఫ్రీక్వెంట్ గా అడగడం జరిగింది కామెంట్ సెషన్ లో. మనకి డిగ్రీ 3rd సెమిస్టర్ కానివ్వండి, 5th సెమ్ కానివ్వండి, రిజల్ట్స్ అనేవి రావడానికి మనకి ఇంకా 1 వీక్ అయితే టైం అయితే పడుతుంది. ఈ వీక్ ఎండ్ లో గానీ అలాగే నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ లో గానీ కన్ఫర్మ్ గా రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా 10 to 20 డేస్ అయితే టైం అయితే పడుతుందని. ఆ వీడియో చేసి కూడా 1 వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మనకి రిజల్ట్స్ అనేవి డెఫినెట్ గా ఈ వీక్ ఎండ్లో కానీ లేదంటే నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లో కానీ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే హై అయితే ఉంది. మనకి రిజల్ట్స్ రిలేటెడ్గా అఫీషియల్ అప్డేట్ అనేది యూనివర్సిటీ వారు అనౌన్స్ అయితే చేయడం లేదు. సో మనకి రిజల్ట్స్ అనేవి రాగానే మన ఛానల్ వెంటనే పోస్ట్ అయితే చేస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే డెఫినెట్గా లైక్ చేసి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ అయితే చేయండి. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.